తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి పొందిన సమ్మక్క సారలమ్మ జాతర గురించి తెలుసుకుందాం. 2026 జనవరి 28 నుంచి 37 వరకు జాతర జరుగుతుంది. ఈ తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క సారలమ్మ జాతర. మొదటి రోజు సారలమ్మ ప్రతిమ రూపమైన కుంకుమ బరిణను కన్నేపల్లి గ్రామం నుంచి మేడారం గద్దెల దగ్గర తీసుకురావడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుందన్నమాట. అంటే 28ని కన్నేపల్లి గ్రామం నుంచి సారలమ్మకి ప్రతిరూపంగా కుంకుమ బరిని తీసుకుని వస్తారన్నమాట. కన్నేపల్లి గ్రామం నుంచి మేడారం గద్దెల వరకు తీసుకురావడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. రెండో రోజున సమ్మక్కను అంటే అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ బరిను చిలకలగుట్టలోని అటవీ ప్రాంతం నుండి ఆలయం నుంచి గద్దెపైకి తీసుకొస్తారన్నమాట. ఇది జాతరలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. మూడో రోజున పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని బంగారంగా పిలిచి బెల్లాన్ని తమ శక్తి కొలిది మొక్కుల రూపంలో చెల్లించుకుంటారు. చివరి రోజున సమ్మక్క సారలమ్మ పునఃప్రవేశం చేసి అడవిలోని ఆలయానికి వెళ్ళడంతో జాతర ముగుస్తుందన్నమాట. ఈ సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర రైల్వే స్టేషన్ ఏంటంటే వరంగల్. అక్కడ నుంచి 100 కిలోమీటర్ల లోపల ఉన్న మేడారాన్ని చేరుకునేందుకు బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. అందుకని జాతర కోసం చాలా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వనజాతుల గొప్పదనం కీర్తించడం, కోట్ల మంది భక్తులు హాజరు కావడం, బెల్లాన్ని బంగారంగా నివేదించడం, ఇవన్నీ తెలంగాణ కుంభమేళాకు ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు అన్నమాట. 2 ఏళ్ళకి ఒకసారి జరిగే ఈ మహాజాతర గిరిజన సంస్కృతి సంప్రదాయానికి అర్థం పడుతుందన్నమాట. మేడారం జాతర వనదేవతలైన సమ్మక్క సారలమ్మ త్యాగనిరీతికి పోరాట పటిమని గుర్తుగా నిర్వహించే అతిపెద్ద వేడుకే మేడారం జాతర. ఒక తెలంగాణ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాజాతర విశేషాలు కాక ఈసారి ఇక్కడ జరిగే గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం గురించి కూడా ప్రముఖంగా మనం చెప్పుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటి, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి ప్రత్యేకంగా గ్రానైట్ రాళ్ళను తెప్పించి శిల్పులతో చెక్కించి మేడాలను ప్రతిష్ఠించారన్నమాట. ఇది పునర్నిర్మాణం జరిగింది ఇక్కడ గద్దెల ప్రాంగణానికి. 46 పిల్లలతో ఏర్పాటు చేసిన ఈ ప్రాకారము మధ్య 8 స్వాగత తోరణాలతో పాటు వెలుపల మరో ప్రధాన స్వాగత తోరణం కూడా భక్తులకు ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ శిల్పైన ఆదివాసీ సంస్కృతి, జీవనశైలి, కోయవంశీయుల చరిత్ర గురించి తెలియజేసి 7,000కి పైగా బొమ్మలను ప్రాణం పోయడం గమనార్హమన్నమాట. ఈ జాతర నిర్వహించడం వెనక ఒక కథ ప్రాచుర్యం కూడా ఉంది. ఆ కథ ఏంటంటే, స్థల పురాణం ప్రకారం కలపగొందాలు సంప్రదాయ పండుగల ఆధారంగా జరిపిన అధ్యయనం ప్రకారం గొట్టుగా పిలిచే కోయిల వంశం బేరం పోయిన రాజు నుంచి ఆరంభమైందని చెప్తారన్నమాట. గొట్టుగా పిలిచే కోయిల వంశం అన్నమాట. ఇది బేరం పోయిన రాజు నుంచి ప్రారంభమైంది. ఈ పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన మేడరాజు అడవి వెళ్ళినప్పుడు ఒక పసిపాప కనిపించిందనమాట. ఆ పాప చుట్టూ పుల్లు, సింహాలు తోకాడేసి తిరుగుతున్నాయట. అది చూసి అబ్బురిపడిన మేడరాజు ఆ పాపను తీసుకొచ్చి సమ్మక్కని నామకరణం చేశారనమాట. తన కుమార్తె నాగులమ్మతో కలిసి సమ్మక్కను పెంచి పెద్ద చేశాడు. వారికి పెళ్ళికి వచ్చాక ఇద్దరికి పగిడిద్ద రాజుకి ఇచ్చి వివాహం చేశారన్నమాట. అంటే తన కుమార్తె పాటు సమ్మక్కని కూడా పెంచి పెద్ద చేసి అలాగే పగిడిద్ద రాజుకి వివాహం చేశారన్నమాట ఆయన తండ్రి. సమ్మక్క ఏమో సారలమ్మ జన్మనే ఒక, నాగులమ్మ ఏమో జంపన్న ముయ్యన్నకు జన్మనిచ్చిందన్నమాట. కొన్నాళ్ళకు కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు పగిడిద్ద రాజు పాలిస్తున్న పొలవాస పైన దండెత్తడంతో సారలమ్మ ఇతర కుటుంబ సభ్యులు యుద్ధానికి బయలుదేరారు. ఈ పోరులో సారలమ్మ దంపతులు నాగులమ్మ మరణించడంతో జంపన సంపెన వాగులో దూకి ఆత్మత్యాగం చేసుకున్నారు అనమాట. ఇది తెలిసి సమ్మక్క యుద్ధ భూమానికి వెళ్ళి కాకతీయుల మీద విరోధంగా పోరాడిందట. ఆ పోరులు తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తదారులతో యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళ్తే మార్గమధ్యంలో అదృష్టపోయిందట. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఈ పుట్ట దగ్గర పసుపు కుంకుమలు ఉన్న బరిని కనిపించిందట. దాంతో ఈ బరిని సమంగా అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి మొదలుపెట్టారు. సమ్మక్క ధైర్యసాహసాలను గొప్పతనం గ్రహించిన ప్రతాపరుద్రుడు ప్రతి 2 రోజులకోసారి మాఘశుద్ధ పూర్ణిమ నాడు జాతర నిర్వహించాలని ఆదేశించాడు. అలాగా సమ్మక్క సారల జాతర ఆరంభమైందని చెప్తారన్నమాట. ఈ విధంగా సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైంది. ప్రతాపరుద్రుడు కాలం నుంచి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. వనదేవత ప్రసిద్ధిగాంచింది సమ్మక్క.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.